కానీ 'లారీ చాప్టర్ 1' చూసినప్పుడండి, నాకు ఒక కొత్త హీరో తీస్తున్నాడు ఈ సినిమా, కొత్త డైరెక్షన్‌లో తీస్తున్నాడు అనే ఫీలింగ్ అనేది ఈ సినిమాలో మాత్రం నాకు కనిపించలే. ఎందుకంటున్నానంటే, అతను తీసుకెళ్ళిన ఆ కథ విధానం అనేది అంత చక్కగా పేలిందనమాట. ఆ సినిమాలో కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ట్విస్టులున్నాయి, ఫైట్లు ఉన్నాయి, వాటికి తగ్గ పాటలు ఉన్నాయి. యాక్షన్ కూడా తనే డైరెక్టర్ కాబట్టి చాలా సినిమాలలో తీసిన అనుభవం అనేది ఉన్నవాళ్ళు ఏ విధంగా అయితే యాక్షన్ చేశారో, 'లారీ చాప్టర్ 1' సినిమాలో కూడా అంత బాగా ఆ యాక్షను, సెంటిమెంటు, ట్విస్టులు మీద ట్విస్టులు, ఫైట్లు, సినిమా అనేది ఒక్కందుకు చెప్పాలంటే సూపర్ హిట్ సినిమే. లాస్ట్‌లో ఉంటదండి చిన్న ట్విస్ట్ అనేది సినిమాకి. సినిమా మొత్తం కూడా ఆ ఒక్క సీన్ చాలండి. అంత బాగా సినిమా అనేది జనాలకి అందించిందంటే నిజంగా శ్రీకాంత్ రెడ్డికి ఇంత మంచి సినిమా తీస్తాడు అని చెప్పి నేనైతే అనుకోలేదు. ఎందుకంటే అతను యూట్యూబ్ మీద సంపాదించిన డబ్బు రూపా దాసిపెట్టుకొని ఇసంటి సినిమా తీసిందంటే నిజంగా కంగ్రాచ్యులేషన్ చెప్పాలి. ఈ సందర్భంగా చదువుకున్న అబ్బాయి ఆయన యూట్యూబర్గా వచ్చి రూపా దాసిపెట్టుకొని యూట్యూబ్ నుంచి వచ్చిన సంపాదన మొత్తం కూడా దగ్గర ఆయన 3-4 సంవత్సరాల కానుంచి సంపాదించిన డబ్బు మొత్తం కూడా ఈ సినిమాకి పెట్టి నా టాలెంట్ అనేది ఏంటో చూపెట్టాలి. ఇండస్ట్రీలలో నాకు అవకాశాలు రాలేదు. వాస్తవం చెప్పాలంటే ఆయన స్టార్టింగ్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు సినిమా అవకాశాల కోసం తిరిగిండు. కానీ సినిమా అవకాశాలు ఆయనకు రాలేదు. ఏం చేయాలా అనుకున్నప్పుడు లైఫ్లో ఏదో సాధించాలి, ఒక గోల్ ఏ విధంగా సాధించాలి. నేను సినిమా ఇండస్ట్రీ అవకాశాల కోసం తిరిగా నేను. కానీ నాకు అసంటి అవకాశాలు రాలేదు, నన్ను ఎవరు గుర్తించలేదు. కాబట్టి నేనేం చేయాలి అనుకున్న టైంలో అతను ఒకసారి చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. స్టార్టింగ్లో ఆయనకి సినిమా అవకాశాల కోసం తిరిగిండట, కానీ సినిమా అవకాశాలు రాలేదు. ఎక్కడ కూడా ఎవరిని పట్టుకున్నా కానీ, ఎవరిని అడిగినా కానీ సినిమా అవకాశాలు రాలేదు. ఒంటరిగా వచ్చి సరే నేను ఏం చేయాలి అనుకున్న టైంలో అతను ఒక నేను యూట్యూబర్గా ఎందుకు ఉండకూడదు, యూట్యూబ్ చేయాలి, యూట్యూబ్ ద్వారాగా జనాలకి నేను పరిచయం అవ్వాలి అనుకునే ఆయన ఒక మొబైల్ కొనుక్కుండట. మొబైల్ కొనుక్కొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక యూట్యూబ్లో నేను ఏం చేయాలి అంటే మామూలు యూట్యూబ్ చూస్తుండట, ఏం చేయాలి అంటే నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చూడంగా ఫ్రాంకులు చేస్తే బాగుంటుందేమో అని అనుకొని తక్షణమే అతను ఫ్రాంక్ వీడియోస్ స్టార్ట్ చేసిండు. ఇన్స్టాలోను, యూట్యూబ్లోను, అలాగే ఫేస్బుక్లోను ఇట్లా చేస్తూ మంచిగా ఫేమస్ అయిపోయింది. గత 3-4 సంవత్సరాల కాలం నుంచి పాపం అతను కష్టపడ్డ డబ్బు మొత్తం కూడా వెచ్చించి దగ్గర 2 కోట్ల రూపాయలతోని నేను ఒక సినిమా తీయాలని చెప్పి అతను ముందర ప్లాన్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ను రన్ చేసుకుంటూ మళ్ళీ డబ్బును సంపాదించుకుంటూ ఖాళీ టైంలో అతను కథ రాసుకున్నట. కథ రాసుకొని కొంతమంది నిర్మాతల దగ్గరికి వెళ్ళిండట. నేను హీరో చేద్దాం అనుకుంటున్నాను, నేనే డైరెక్టర్ని, కొద్దిగా మీరు నిర్మాతగా ఉండండి అని చెప్పిన తర్వాత అతన్ని ఎవ్వరు కూడా నిర్మాతకి రావడానికి కూడా సాహసించలేదట. ఎందుకంటే ఇతనికి సినిమాల మీద ఏమీ అవగాహన ఉంది అని. అవును, కొంతమంది సినీ ఫిలింలో కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తుల్ని తీసుకుంటారు, కానీ అతనికి అసలు నాలెడ్జ్ లేదనుకొని ఏ నిర్మాత కూడా ముందరకు రాలేదట. కానీ ఇతను డేర్ చేసింది. కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఒకళ్ళ నిర్మాత తీసుకోవాల్సిన అవసరమే ఉంది. నేనే డైరెక్ట్, నాదే కథ, నేనే సంగీతం, నేనే ఫైట్ మాస్టర్ని అని చెప్పి సినిమా ఎవరెవరైతే ఆ సినిమాకి సంబంధించిన యాక్టర్లు, కమెడియన్స్, అలాగే కొంతమంది రౌడీలు ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కొత్తలను ఎన్నుకొని స్టార్ట్ చేసిండు. అసలు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసిండో, ఎక్కడెక్కడ తీసిండో, ఎప్పుడు యూట్యూబర్గా మళ్ళీ ఫ్రాంక్ వీడియోలు చేస్తుండో అసలు ఎవరికి తెలియదు. దగ్గర 2 సంవత్సరాలు కష్టపడి, 2 సంవత్సరాల కాంచి ఆయన కష్టపడి ఆ సినిమాని దగ్గర 6 నెలల క్రితమే పూర్తి చేసిండు. కానీ డిస్ట్రిబ్యూటర్లు కావాలి. వాళ్ళు కావాలంటే ఎవరు వస్తారు? ఏంటి సినిమా అయితే పూర్తి అయిపోయింది, కానీ నా సినిమాని తీసుకోవడానికి ఎవరు వస్తారు? డిస్ట్రిబ్యూటర్ కావాలి. ఇతనికి మళ్ళీ సినిమాలు ఏమన్నా పెద్ద సినిమాలు ఏమన్నా పోటీగా ఉంటే ఇతని సినిమాలు ఆడకపోవచ్చు. నేను దగ్గర 2 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ పెట్టాను, అందరు కొత్త యాక్టర్లతో బడ్జెట్ పెట్టాను, కానీ నా సినిమాకి తీసుకోవడానికి ఎవరు వస్తారు అని చెప్పి చూసిన తర్వాత ఒక యూట్యూబర్గా ఇతనే యాక్టింగ్, ఇతనే హీరో, ఇతనే నిర్మాత, ఇతనే డైరెక్టర్, ఇతనే సంగీతం ఇవన్నీ చేసిండు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ ఎవరు రాలేదట ఆ సినిమా కొనడానికి. రాని పక్షంలో ఏం చేసిండు? దడవలే ఎక్కడ కూడా. కొంతమంది అతను అవమానించారు, భయపెట్టారు. అసలు నువ్వేంట్రా హీరో, నువ్వు ఒక హీరోవేనా, నువ్వు యూట్యూబర్వి అంటే. యూట్యూబర్ అంటే ఈ లెక్కన చిన్న చులకనైపోయింది. ఒక తక్కువ స్థాయి యూట్యూబర్ అంటే కాబట్టి ఇతన్ని అలాగే హేళన చేశారు. అయినా సరే అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ ఎవరు ఏమన్నా సరే
వారి మాటలకి లొంగకుండా, భయపడకుండా, ఏ డిస్ట్రిబ్యూటర్ రాకపోయినా, ఏ నిర్మాత రాకపోయినా నా సినిమాని నేనే రిలీజ్ చేసుకుంటా. 90 థియేటర్లల్లో, హైదరాబాద్ హైమాక్స్ థియేటర్లో కూడా అతను బుక్ చేసుకొని, అతని సినిమాని అతనే నిర్మించుకొని, అతని సినిమాకి అతనే డిస్ట్రిబ్యూటర్ ఉండి సినిమాని రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన తర్వాత మార్నింగ్ షో సినిమా హిట్ టాక్ అనేది వచ్చింది. హిట్ టాక్ రావటమే ప్రేక్షకుల టాక్ అనేది ఎలా ఉందంటే, నేను ఆల్రెడీ సినిమా చూశాను, సినిమా చూసినా కానీ ప్రేక్షకులు నాకు నచ్చిందంటే అందరికి నచ్చాలని గ్యారెంటీ లేదు కాబట్టి, సరే అందరి టాక్ ఎలా ఉందని చెప్పి చూస్తే ఒక్కొక్కరైతే వాళ్ళు మాట్లాడే మాటలకి నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. వాస్తవంగా చెప్పాలంటే చిన్న హీరోల్ని, కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్ని, చిన్న హీరోల్ని, కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలి. సినిమా కూడా సూపర్గా ఉందండి. కొత్త హీరోయిన్ పెట్టుకుని సినిమా తీసిండు. సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కొన్ని కిస్ సీన్లు అయితే ఉన్నాయి, అదే కొంతమందికి. కానీ సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ సినిమా అండి. సినిమాలో మాత్రం సినిమా ఫైట్లు ఉన్నాయండి. అసలు ఒక కొత్త హీరో ఈ ఫైట్లు చేసిండనే ఒక భావన అనేది మనలో రాదు. ట్విస్టులు కూడా అలాగే ఉన్నాయి. అసలు ఏ టైంలో ఏ విధంగా అసలు మనం ఊహించలేము. ఆ కథ మనం చూస్తూ ఉంటే, ఆ సినిమా చూస్తూ ఉంటే ఒక జానర్లోకి మనం తీసుకెళ్ళిపోతాం అనమాట. హీరో తీసుకెళ్ళిపోయి ఆ యొక్క ట్విస్టులు వస్తూ ఉంటే, అరే అసలు ఇది మనం ఊహించలేదేంటి ఇది అంటే, ట్విస్టులు చెప్తే ఇక్కడ కరెక్ట్ కాదు కాబట్టి ఆ ట్విస్టులు మాత్రం ఏకదమ్గా ఉన్నాయండి. అసలు ఇది కొత్త హీరో, కొత్త డైరెక్టర్ చేసిందనే ఒక ఫీలింగ్ అయితే మన మనసులోకి అయితే, మైండ్లోకి అయితే రాదు. సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమా గురించి నేను ఇంత గొప్పగా, ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా చూస్తే మాత్రం అందరికీ నచ్చిద్ది. ఈ సినిమా గ్యారంటీగా పక్కా నచ్చిద్ది. అలాగే ఒక యూట్యూబరు నుంచి ఎదిగి సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా చేసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నవాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి. నిన్న నైట్ పూట నేను దగ్గర ఒక 9:30 ప్రాంతంలో సెల్లో చూస్తున్నప్పుడు శ్రీకాంత్ రెడ్డి లైవ్లో మాట్లాడుతుంది. అసలు అతను సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చింది. అతని ముఖంలో మొన్న సినిమా చూస్తారా చూడరు, 2 కోట్లు నా జీవితాన్ని నేను పణంగా పెట్టి సినిమా తీశాను, ఈ సినిమా కానీ ఫ్లాప్ అయిందంటే 3-4 సంవత్సరాల కాంచి కష్టపడ్డ డబ్బుతోని ఒక సామాన్య మానవుడిగా వచ్చి అంత డబ్బును వెచ్చించి ఈ సినిమా అనేది నేను తీశాను కాబట్టి మళ్ళీ ఎవరు చూడకపోతే నా లైఫ్ అనేది మళ్ళీ జారిపోయింది అని చెప్పి అతని ముఖంలో చాలా వరకు బాధ ఉంది. కానీ నిన్న నైట్ మాత్రం సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత లైవ్లో అతను మాట్లాడే మాట చూస్తూ ఉంటే అసలు ప్రతి ఒక్కరు కూడా దండ పెడుతుండ్రు. దయచేసి నా సినిమా చూడండి, నేను లైవ్లోకి వచ్చి చెప్తున్నాను, మీరు బుక్ చేసుకోండి, నాకు ఒక 100 రూపాయలు నా గురించి వెచ్చించి సినిమా చూడండి. యూట్యూబర్గా నేను వచ్చి మీ దయతోనే, మీ లైక్స్, మీ కామెంట్లు, మీ యొక్క సబ్స్క్రైబ్తోనే నేను ఇంతటి వాడినయ్యాను. అలాగే నన్ను దీవించారు. ఒక 20,000 మంది, ఒక్కరోజుకి ఒక 20,000 మంది ఈ సినిమా చూశారు. కాబట్టి ఇప్పుడే బుక్ చేసుకొని రేపు ఉదయం మళ్ళీ వెళ్ళి చూడండి. చూడని వాళ్ళు చూడండి, చూడని వాళ్ళకి చెప్పండి, నా లైఫ్ ఫలంగా పెట్టాను, నన్ను దీవించి ఆశీర్వదించి, నన్నే కాదు కొత్తవారు ఎవరు వచ్చినా కానీ మీరు దీవించండి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. చిన్నవాళ్ళని తొక్కేస్తున్నారు చాలామంది. కానీ నేను ఎవరిని నమ్మలేదు, నేను ప్రజలను నమ్ముకున్నాను, నా ప్రేక్షకులను నమ్ముకున్నాను, నా సబ్స్క్రైబర్స్ని నమ్ముకున్నాను, నీ ఫ్రెండ్స్కి చెప్పండి, నీ కుటుంబ సభ్యులకు చెప్పండి అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటున్నానంటే, ఒక చిన్న స్థాయి నుంచి యూట్యూబర్గా వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే అసలు 1000 రూపాయలు కూడా కావు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఒక సెల్ చాలు. ఒక సెల్తోని దాంట్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని అసలు జనాలు నన్ను చూడరో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నేను జీవితాన్ని కూడా దాంట్లో మన జీవితం మొత్తం కూడా ఆ ఛానల్కి అంకితం చేస్తూ, వీడియో చేస్తూ, అప్లోడ్ చేస్తూ, సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వ్యూస్ పెరుగుతుంది, ఎన్ని కామెంట్లు వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంతమంది నన్ను చెడ్డగా మాట్లాడుతున్నారు, ఎంతమంది మంచిగా మాట్లాడుతున్నారు, ఎంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క యూట్యూబర్ ఎదురు చూస్తూ ఉంటాడండి. అలాగే ఈ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా అలాగే చూసినోడే. కానీ ఒక్కొక్క మెట్టు ఎదిగి ఈ రోజున యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన డబ్బులతోని అతను సినిమా తీసి సినిమా హిట్ కొట్టిందంటే లారీ చాప్టర్ 1. కానీ సినిమా మాత్రం అది మనలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం. అతని సినిమాని అందరూ చూసి, అతను ఎవరైతే చూశారో, ఎవరైతే చూద్దాం అనుకుంటున్నారో అందరూ కూడా అతన్ని ఎంకరేజ్ చేసినట్టేనండి. కానీ అందరూ కూడా చూసి అతను ఆశీర్వదించి అసంటి వాళ్ళు పైకి రావాలి అన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఉండి అతను దీవించాలి, సినిమా చూసి దీవించాలని. సినిమా అయితే మాత్రం సూపర్గా ఉంది, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. షూటింగ్ చేసేటప్పుడే చాలామంది అడిగినట్టు, ఏమంటే సినిమా కొద్దిగా నాకు లారీ అద్దెకి ఇవ్వండి అంటే, వీళ్ళు ఏం చేశారటంటే లారీ
అద్దెకిస్తూ రేట్లు ఎక్కువ పెంచేశారట. ఇన్ని రోజుల దాకా ఈ నా లారీ అనేది నీ దగ్గర ఉంటే మరి నాకు వ్యాపారం పోదని చెప్పి రోజు రోజుకి అదనేది ఎక్కువ తీసుకుంటున్నారట లారీ ఓనర్స్. సరే ఇట్లా కాదని చెప్పి ఏకంగా ఒక లారీనే మాట్లాడేసుకొనేసిండు ఆయన ఈ సినిమా కోసం సొంతగా. నెక్స్ట్ ఆ లారీ ఇతనికి ఏం పనిచేయదు సినిమా అయిపోయిన తర్వాత. కానీ ఒక లారీని కొనేసిండట. అంత ఫ్యాషన్, అంత పిచ్చి సినిమా అంటే, అంత పిచ్చి. ఎప్పటికైనా ఎదగాలి, ఇది నలుగురికి ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన చేసిన ఈ సినిమా, ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా అందరూ ఈ సినిమా చూసి శ్రీకాంత్ రెడ్డిని ఆశీర్వదించాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి సినిమా చూసి శ్రీకాంత్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.